హాయ్. నేను మీ డాక్టర్ ప్రజీష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ప్రెగ్నెన్సీలో స్కానింగ్ చేయించుకోవడం ఎంత ఇంపార్టెంట్ ఈరోజు చూద్దాం. యూజువల్గా పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యాక వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక అపోహలో ఉంటారు, అంటే ఫస్ట్ 3 నెలలు స్కానింగ్ చేస్తే బిడ్డకి ఏమన్నా ప్రమాదం ఉంటుందేమోనని. అస్సలు కాదండి, స్కానింగ్ వల్ల ఎటువంటి హాని జరగదు. అది అల్ట్రాసౌండ్ ఎనర్జీ వాడతాం కాబట్టి బిడ్డకి ఎటువంటి రేడియేషన్ ఉండదు. అండ్ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు అనేవి స్కానింగ్ లో తెలుస్తాయి. సో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక్కొక్క స్టేజ్ లో దాని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 3 నెలల్లో అంటే ఫస్ట్ చేయించుకునే స్కాన్ ని వయబిలిటీ స్కాన్ అని అంటాము. అది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక 10 days కానీ 2 weeks కి కానీ ఫస్ట్ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తాము. ఆ స్కాన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ స్కాన్ లో మనకి అసలు ప్రెగ్నెన్సీ అనేది ఉన్నదా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాము. అలాగే బిడ్డకి హార్ట్ బీట్ వచ్చిందా, హెల్దీ వేలో వెళ్తుందా ప్రెగ్నెన్సీ అనేది తెలుస్తుంది. అండ్ ఒక్కొక్కసారి చాలా రేర్ గా ఎమర్జెన్సీ కండిషన్ ఒకటి ఉంటుంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. అంటే బిడ్డ సంచిలో రాకుండా ప్రెగ్నెన్సీ బయట ట్యూబ్స్ లో కానీ ఓవరీస్ లో కానీ ప్రెగ్నెన్సీ వస్తుందండి. అలా ఉందో లేదా అనేది కూడా ఆ స్కాన్ లో తెలుస్తుంది. అందుకని ఫస్ట్ చేయించుకునే స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటే స్కాన్ లో కరెక్ట్ గా డేట్స్ అనేది కూడా మీకు ఫిక్స్ చేస్తారు, అది కూడా ఫస్ట్ స్కాన్ లోనే. అండ్ ఇలాగా మామూలుగా నార్మల్ గా ఉన్నప్పుడు, అంటే మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి మీకు ఏమి సిమ్టమ్స్, బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ నొప్పి కానీ కడుపు నొప్పి కానీ లేకుండా ఉంటే ఒక 2 weeks ఆగి ఫస్ట్ స్కాన్ అనేది చేస్తాం. అలా కాకుండా మీకు ఫస్ట్ నుంచి చిన్నగా స్పాటింగ్ రావడము, పెయిన్ రావడము, తర్వాత వామిటింగ్ సెన్సేషన్, ఫీవర్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇమీడియట్ గా స్కాన్ చేస్తాం. బికాస్ ఇవన్నీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి లక్షణాలు కావచ్చు, అంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీకి లక్షణాలు కావచ్చు. సో మనం అది ఎంత ఫాస్ట్ గా ఐడెంటిఫై చేస్తే దానికి ట్రీట్మెంట్ అనేది అంత సేఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం డిలేడ్ గా స్కాన్ చేయించుకోవడం వల్ల ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చేసి అది రప్చర్ అయిపోయి అది ఎమర్జెన్సీ కండిషన్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్, ఫస్ట్ 3 months లో చేసే ఫస్ట్ స్కాన్ ఎప్పుడు లేట్ చేయకూడదు. అవసరం అయితే ఇంకొంచెం 2 weeks కన్నా ముందే చేయించడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఇది వరకు అబార్షన్స్ ఉన్నా, లేకపోతే మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంకేమైనా ఇతర బీపీ షుగర్స్ ముందు నుంచి ఉన్నా కూడా మేము కొంచెం అర్లీగానే ఈ స్కాన్ అనేది చేస్తాం. సో ఫస్ట్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 3rd month లో ఇంపార్టెంట్ స్కాన్ ఎన్టీ స్కాన్. ఇది ఆల్రెడీ చాలా సార్లు వీడియోస్ లో కూడా చెప్పాము. ఈ ఎన్టీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అని అంటాము. ఈ స్కాన్ ఫీటల్ మెడిసిన్ సెంటర్ లో, అంటే ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ చేస్తారనమాట. ఈ స్కాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఎన్టీ స్కాన్ లో మనం కొన్ని మార్కర్స్ చూస్తాం అనమాట. అంటే బేబీకి ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చా అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా. ఇక్కడ ఉండే నేసల్ బోన్ ఒకటి చూస్తాము, తర్వాత ఈ మెడ వెనకాల ఉన్న ఫ్లూయిడ్ కాలమ్ ని మెజర్ చేస్తాము, దాన్ని ఎన్టీ మెజర్మెంట్ అని అంటాము. అండ్ అలాగే యూట్రస్ కి, అంటే గర్భసంచికి బ్లడ్ సప్లై బాగానే వెళ్తుందో లేదా అనేది కూడా ఈ స్కాన్ లోనే చూస్తాం. సో ఎన్టీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. కూడా దీనికి ఉన్న ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ ఎన్టీ స్కాన్ అనేది 11 weeks నుంచి 13 weeks మధ్యలోనే చేయగలము. అంటే కరెక్ట్ గా 11 weeks 6 days నుంచి 13 weeks 6 days లోపలే చేయగలం. ఒకవేళ 11 weeks ముందు ఎన్టీ స్కాన్ చేయలేము, 14 weeks వచ్చేస్తే ఎన్టీ స్కాన్ చేయలేము. సో ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పీరియడ్ లో చేయకుండా వేరే ఎప్పుడైనా మెజర్మెంట్ అనేది ఇవ్వలేరు, అండ్ ఈ స్కాన్ యూజ్ అవ్వదు. అలాగే ఎన్టీ స్కాన్ తో పాటు ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తామండి. డబుల్ మార్కర్ టెస్ట్ అంటాము. ఒక్కొక్కసారి క్వార్టాపిల్ మార్కర్ కూడా క్వార్టాపిల్ మార్కర్ అయినా అడ్వైస్ చేస్తాము. ఈ టెస్ట్ ఎందుకు చేస్తామంటే ఇది కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి జెనెటిక్ గా బేబీకి ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా లేదా అనేది ఈ స్కాన్ లో తెలుస్తుంది, ఈ బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. అండ్ ఇంకొక తప్పు తరచూ చేస్తూ ఉంటారు, రొటీన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే పేషెంట్స్ ఎన్టీ స్కాన్ ఒక దగ్గర చేయించుకొని డబుల్ మార్కర్ వేరే దగ్గర ఇస్తూ ఉంటారు. అది కూడా నెక్స్ట్ డే కానీ 2-3 days తర్వాత కానీ ఇస్తూ ఉంటారు. అలా చేయించడం వల్ల అసలు ఉపయోగమే లేదండి. ఎన్టీ స్కాన్ ఏదైతే ఫీటల్ మెడిసిన్ సెంటర్ లో చేయించుకుంటారో అదే సెంటర్ లో సేమ్ డే బ్లడ్ టెస్ట్, అంటే డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఇవ్వడం మంచిది. అలా చేస్తేనే మనకి రెండింటిని కలిపి ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు, అదే మనకి యూస్ఫుల్. అలా మనం ఇచ్చాక ఆ రిపోర్ట్ నార్మల్ ఉంటే 95 to 97% మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్
ఆల్సో ఈ డబుల్ మార్కర్ టెస్ట్ వల్ల, ఈ ఎన్టీ స్కాన్ వల్ల మనము ఫ్యూచర్ లో బీపీ ఏమైనా రావచ్చా, తర్వాత బిడ్డ ఏమైనా లో బర్త్ వెయిట్ అంటే కొంచెం బరువు తక్కువగా పుట్టే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేవి కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఎన్టీ స్కాన్ అంత ఇంపార్టెంట్. సో ఒకవేళ ఇలాగేమన్నా మనం సస్పెక్ట్ చేస్తుంటే ఈ స్కాన్ లో కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ, అప్పుడు మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి ముందుగానే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాము అండ్ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ అంత ఇంపార్టెన్స్ ఉన్నాయండి. ఇవి మాత్రం మీరు మిస్ చేయకూడదు. అండ్ తరచుగా చేసే తప్పు ఏంటంటే ఒక రోజు స్కాన్, నెక్స్ట్ డే బ్లడ్ టెస్ట్ అనేది అస్సలు చేయించుకోకూడదు. అండ్ బికాస్ ఒకటే సెంటర్ లో చేయించుకోవడం వల్ల మనకి ప్రాపర్ రిపోర్ట్ అనేది వస్తుంది. సో ఇలా అయిపోయాక సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4, 5, 6 నెలల్లో చేయించుకునే ఇంపార్టెంట్ స్కాన్ వచ్చేసి టిఫా స్కాన్ అంటే 5th మంత్ స్కాన్ అని అంటాము, ఆర్ ఎనామలీ స్కాన్ అని కూడా అంటాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఫీటల్ మెడిసిన్ సెంటర్ లో స్పెషలిస్ట్ చేస్తారు. ఎందుకంటే బేబీకి స్ట్రక్చరల్ గా అంటే స్ట్రక్చర్స్ అన్ని బాగున్నాయా లేవా అని తెలిసేది ఈ స్కాన్ లోనే. అంటే హెడ్ నుంచి టో దాకా మనం చూసే ప్రతి స్ట్రక్చర్ ని ప్రాపర్ గా అనలైజ్ చేసి రిపోర్ట్ అనేది ఇస్తారండి. 46 పార్ట్స్ బేబీకి బాగున్నాయా లేవా అంటే ఒక్కొక్కసారి లిప్స్ మధ్యలో కట్స్ ఉండొచ్చు, తర్వాత హార్ట్స్ లో హోల్స్ ఉండొచ్చు, ఆర్ బ్రెయిన్ లో ఒక్కొక్కసారి ఫ్లూయిడ్ నిండిపోయి పెద్దగా అయిపోవచ్చు. తర్వాత కింద ఛాతికి పొట్టకి మధ్యలో డయాఫ్రమ్ అంటాము, ఆ డయాఫ్రమ్ లో అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, తర్వాత కిడ్నీస్ లో సిస్ట్స్ ఉండొచ్చు. ఇవన్నీ చూసేవి, ఇవన్నీ తెలిసేవి మనకి 5th మంత్ స్కాన్. సో 5th మంత్ స్కాన్ అస్సలు మిస్ అవ్వకూడదు. బికాస్ స్ట్రక్చరల్ గా బేబీ బాగుందా లేదా అంటే మనం ఒకసారి జెనెటిక్ గా ముందే స్క్రీనింగ్ చేసుకున్నాక, జెనెటిక్ గా అంటే ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్ నార్మల్ వచ్చాక తర్వాత స్ట్రక్చరల్ గా కూడా బేబీ నార్మల్ గా ఉండాలి. సో అది తెలిసేదే మనకి 5th మంత్ స్కాన్. సో మీరు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా, కొంతమంది ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఒక దగ్గర ఉండడం, తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ట్రాన్సిషన్ లో ఈ స్కాన్ అనేది కొంతమంది మిస్ చేసేసుకుంటూ ఉంటారు. సో డెఫినెట్ గా 5th మంత్ స్కాన్ అనేది అస్సలు మిస్ చేయకూడదు. అండ్ చాలా ఇంపార్టెంట్, స్ట్రక్చరల్ గా అసలు మనకి బేబీ స్ట్రక్చరల్ గా బాగుందా లేదా అనేది ఆ స్కాన్ లోనే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 3 నెలలు 6, 7, 8, 9 నెలల్లో చేసే స్కాన్ గ్రోత్ స్కాన్ అని అంటాము. అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ స్కాన్ లో బేబీ బరువు ఎంత ఉంది అంటే బేబీ మెజర్మెంట్స్ తీసుకొని దాని ప్రకారం అంచనాగా బరువు ఎంత ఉంది చూస్తాము. అలాగే బిడ్డ సంచి లోపల ఉన్న ఫ్లూయిడ్ ఉమ్మనీరు ఎంత ఉంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ గా డాప్లర్ స్కాన్ అంటే బేబీకి బ్లడ్ సప్లై ఎలా వెళ్తుంది, బేబీ బ్రెయిన్ లో బ్లడ్ సప్లై ఎలా ఉంది, తర్వాత పేగు నుంచి వెళ్లే బ్లడ్ సప్లై ఎలా ఉంది అనేది కూడా ఈ స్కాన్ లో తెలుస్తుంది. సో ఈ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్కాన్ మనం ఒకసారి చేయించిన తర్వాత ఒకవేళ ఏదైనా తేడాలు ఉంటే, ఏమైనా చేంజెస్ ఉంటే మనం ఎంత ఫ్రీక్వెంట్ గా నెక్స్ట్ స్కాన్ చేయించుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్ గా మానిటరింగ్ చేయించాలి, అండ్ మన డెలివరీ డేట్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, అండ్ మోడ్ ఆఫ్ డెలివరీ అంతా కూడా ఈ గ్రోత్ స్కాన్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఈ గ్రోత్ స్కాన్ నార్మల్ గా డాప్లర్ స్కాన్ అంటే బ్లడ్ సప్లై అంతా బాగుండి గ్రోత్ అంతా బాగా మెయింటైన్ అవుతుంది అని ఉంటే మనం మళ్ళీ డెలివరీ ముందు ఒక స్కాన్ చేసుకుంటాం, జస్ట్ వెయిట్ అవి చెక్ చేసుకోవడానికి, ఉమ్మని చెక్ చేసుకోవడానికి. అలా కాకుండా ఒకవేళ వెయిట్ కొంచెం లో లెవెల్లో, లో పర్సెంటైల్లో ఉండి తర్వాత ఉమ్మనీరు ఏమైనా తగ్గినా, బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోయినా, ఐయూజిఆర్ అంటాం అంటే గ్రోత్ రిటార్డేషన్, కొంచెం బరువు తక్కువ ఉండటం, అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వీక్లీ మానిటరింగ్ కూడా అవసరం పడుతుంది. వీక్లీ స్కాన్ చేయాల్సిన అవసరం పడుతుంది, లేదంటే 2 weeks కి స్కాన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఆ స్కాన్ బట్టి మనం నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు చేయాలనేది డిసైడ్ చేస్తాం. ఒక్కొక్కసారి వీక్లీ స్కానింగ్ కానీ బైవీక్లీ స్కానింగ్ కూడా అవసరం పడుతుంది ఉమ్మనీరు మరీ తక్కువ ఉంటే. సో దాన్ని బట్టి మెడిసిన్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ బిడ్డ గ్రోత్ కి అలాగే ఉమ్మనీరు పెరగడానికి కూడా మనం మందులు అవి ఇస్తాము. సో గ్రోత్ స్కాన్ కూడా అంత ఇంపార్టెంట్. సో బేసిక్ స్కాన్స్ ఇప్పుడు ఉన్న అడ్వాన్సెస్ వల్ల మనము ఒక బేబీకి జెనెటిక్ గా ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా, స్ట్రక్చరల్ గా ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునేదే మనకి అల్ట్రాసౌండ్ అనేది. అండ్ ఇప్పుడు చాలా చిన్న ప్లేసెస్ లో కూడా, విలేజెస్ లో కూడా చేయడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఖచ్చితంగా ఒక 3 స్కాన్స్ అనేవి కంపల్సరీగా చేస్తున్నారు. బికాస్ దీని ఇంపార్టెన్స్ అనేది అంత ఉంది కాబట్టి. అండ్ మీ బేబీ గ్రోత్ కానీ, మీ బేబీ జెనెటిక్ గా హెల్తీగా ఉందో లేదా, స్ట్రక్చరల్ గా హెల్తీగా ఉందా లేదా అని చెప్పేది అల్ట్రాసౌండ్. 4 స్కాన్స్ ఆఫ్ బేసిక్ స్కాన్స్ మాత్రం మీరు అస్సలు మిస్ చేయకండి, ఖచ్చితంగా చేయించుకోండి. అండ్ మీ బేబీ హెల్తీని సేఫ్ గా ఉంచండి. ఇలాంటి మరిన్ని ప్రెగ్నెన్సీ విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.